Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 102. త్వరలో తన పెళ్ళుందని, ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుందని మీరందరూ రావాలని మరీ చెప్పాడు. మరి మన వరుణ్ పిలిస్తే రాకుండా ఎలా ఉంటాము? అందుకే వచ్చేశామని వాళ్ళందరూ చెప్పేసరికి, నాకు చెప్పకుండా ఎందుకొచ్చారు అని ధాత్రి సీరియస్గా అడిగితే, నువ్వెలాగో రావు కదే, అడగడం ఎందుకని అడగలేదు అని అన్నారు వాళ్ళు. మా అమ్మే. పేరుకి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుని తిరిగే నా మనవరాలు కంటే దానికి ఫ్రెండ్స్ అయిన మీరు చాలా గొప్పవాళ్ళమ్మా. స్నేహితుడు పిలవగానే ముందు వెనుక ఆలోచించకుండా ఎంగేజ్మెంట్కి వచ్చేశారు అని విశాలాక్షమ్మ పొగిడేసరికి థ్యాంక్స్ అమ్మమ్మ అని వాళ్ళందరూ తెగ మెలికలు తిరుగుతూ ఉంటే, చాలు చాలు నీ పొగడ్తలు వాళ్ళు సిగ్గుపడ్డాలు. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను వీళ్ళతో కొంచెం మాట్లాడాలి అని ధాత్రి సీరియస్గా చెప్పేసరికి వరుణ్ ధాత్రి ఫ్రెండ్స్ అందరూ కంగారు పడుతుంటే కర్ణ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. ధాత్రి చుట్టూ చూస్తుంటే ఏం వెతుకుతున్నావే అని ఆమె ఫ్రెండ్స్ అడిగేసరికి, ఏదైనా కర్ర దొరుకుతుందేమో మీ సంగతి చెబుదామని చూస్తున్నాను, నన్ను పిలిచిన రాను కదా అని నాకు చెప్పకుండా మీరు ఇక్కడికి వచ్చారా అనగానే ధాత్రి ఫ్రెండ్స్ అందరూ లోపలికి పారిపోవడంతో వాళ్ళ వెంట పడింది ధాత్రి. నేను తప్పించుకున్నాను అనుకుంటూ వరుణ్ అక్కడి నుంచి నెమ్మదిగా లోపలికి జారుకున్నాడు. లోపలికి వచ్చిన కొడుకు వైపు చూసి, ఆ అమ్మాయిని చూస్తుంటే నేను ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు ఎలాంటి బాధ లేనట్టుగా అనిపిస్తుంది. మేము ఎన్ని రోజులు ఇలా యాక్టింగ్ చేయాలి చూడు, ఆ అమ్మాయి పెళ్లి టైంకి తన మనసులో ఉన్న మాట బయట పెడుతుందని నీ మాట నమ్మి ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాం. పెళ్లి కూతురు ఎవరని ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తున్నాం. చూడు, చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఇచ్చావంటే మాత్రం నీ పరువు మా పరువు కంబైన్డ్గా గంగలో కలిసిపోతుంది. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. ఇన్ని ఏర్పాట్లు చేసినందుకైనా నీ పెళ్లి జరిగి తీరాల్సిందే అన్నాడు వరుణ్ తండ్రి. అబ్బబ్బబ్బా, ఎందుకురా ప్రతిదానికి టెన్షన్ పడి చేస్తావు? వాడే నమ్మకంగా ఉంటే నువ్వెందుకు వాడిని భయపెట్టేస్తున్నావని వరుణ్ వాళ్ళ నాన్నమ్మ గారు కోపంగా అనగానే, లేకపోతే అమ్మాయిని చూసావా, అసలు ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఎలా ఎంగేజ్మెంట్కి వచ్చిందో, నిజంగా ప్రేమికుడికి పెళ్ళి లేదా ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలిస్తే వాళ్ళ మొహాలు నల్లగా పీక్కుపోయి దిగులుగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటాయి. ఆ అమ్మాయి అలా అనిపిస్తోందా మరి అని అన్నాడు వరుణ్ తండ్రి. దాంతో ఆవిడ మనవడి వైపు చూసి, మీ నాన్న అన్నాడని కాదు కానీ నాకు కూడా ఎక్కడో కంగారుగా ఉందిరా. ఈ క్షణం ఆ అమ్మాయి రానంత వరకు కూడా నీ పెళ్లి జరుగుతుందని నమ్మకంగానే ఉన్నాం. కానీ అమ్మాయి మొహంలో ఎలాంటి బాధ కనిపించకపోయేసరికి మాకు కూడా కంగారుగానే ఉంది. నిజంగానే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా అని అడిగింది వాళ్ళ నానమ్మ. వరుణ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలన్నీ ఆ పక్కనే నిలబడి వింటున్న కర్ణ ఆలోచిస్తూనే వాళ్ళ రూంలోకి రావడంతో, ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారని లగేజ్లో ఉన్న బట్టలన్నీ తీసి అడ్జస్ట్ చేస్తున్న దక్ష అడిగేసరికి, వరుణ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నమ్మ మాట్లాడుకోవడం విన్నాను అనగానే, ఏం విన్నారు అని అడిగింది దక్ష. ధాత్రి చూస్తే తనకేమీ పట్టనట్టుగా అనిపిస్తోంది. వాళ్ళేమో ధాత్రి ఒప్పుకుంటుందని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. లాస్ట్ మినిట్‌లో ధాత్రి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటని వాళ్ళు కంగారు పడుతున్నారు. మనందరికి కూడా డౌట్‌గానే ఉంది కానీ క్లారిటీ లేదు కదా! నిజంగానే ధాత్రికి వరుణ్ అంటే ఇష్టం ఉందా అని అడిగాడు కర్ణ. దాంతో దక్ష కొంచెం ఆశ్చర్యంగా చూసి ఎలాంటి రిప్లై ఇవ్వాలో అర్థం కాక అయోమయంగా, నాకు కూడా అర్థం కావడం లేదండి అనగానే, అలాగైతే కష్టం కదా, వాళ్ళు ధాత్రిని నమ్ముకుని ఏర్పాట్లు చేసుకున్నారు. తను చివరి నిమిషంలో నేను ప్రేమించలేదు, నన్ను నమ్మి ఎవరు ఏర్పాటు చేసుకోమన్నారని అడిగితే వాళ్ళకి చాలా లాస్ వస్తుంది, అంతేకాకుండా పరువు కూడా పోతుంది అని కర్ణ చెప్పగానే, అయితే నన్ను ఒకసారి ధాత్రితో మాట్లాడమంటారా అనగానే, మాట్లాడు,
ఇంకా ఇలా దాగుడు మూతలు ఆడడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ వాళ్ళ పరిస్థితి మనకి తెలిసిన తర్వాత దాగుడు మూతలు ఆడడం అసలు కరెక్ట్ కాదు అన్నాడు. సరే నేనిప్పుడే వెళ్ళి ధాత్రితో మాట్లాడతాను అని చెప్పి దక్ష బయటకొచ్చి చుట్టూ చూస్తుంటే ధాత్రి తన ఫ్రెండ్స్‌తో ఆటలాడుతూ కనిపించేసరికి ధాత్రి ఒక నిమిషం ఇలా రా నీతో మాట్లాడాలి అని పిలవడంతో ఏంటక్కా అని అడగడంతో నువ్వు ముందు నా దగ్గరికి రా అని చెప్పడంతో నేనిప్పుడే వస్తాను అని అంటూ ధాత్రి దక్ష దగ్గరికి వెళ్ళింది. ధాత్రి చేతిని పట్టుకుని దక్ష ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఎవరు వాళ్ళ మాటలు వినడం లేదని నిర్ధారించుకున్న తర్వాత ధాత్రి నీకు చాలా విషయాలు చెప్పాలి. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను అనగాని ఏంటక్క చెప్పకముందే భయపెట్టి చంపుతున్నావు అనగాని ముందు నోరు మూసుకొని చెప్పేది విను అనగాని సరేనని ధాత్రి తలాడించడంతో నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ వరుణ్కి ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కానీ అవ్వడం లేదు అనగాని ధాత్రి మొహంలో ఒక్కసారిగా ఆశ్చర్యం ఒక ఏదో తెలియని వెలుగు ప్రత్యక్షం అవ్వడంతో దక్ష ఆశ్చర్యపోయినా ఇలాంటి వాటిని చూసి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని అర్థమై ధాత్రి నోటి నుంచి వరుణ్ అంటే ఇష్టమని తెలిసిన తర్వాతే ఒక కంక్లూజన్కి రావాలని ఏమీ మాట్లాడలేదు దక్ష. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అని ధాత్రి ఆశ్చర్యంగా అడిగేసరికి నేను నిజమే చెప్తున్నాను ధాత్రి. జెలసీ ఎక్కువై నువ్వు ప్రేమ గురించి బయటపడాలని అదంతా బామ్మగారు వరుణ్ కలిసి ప్లాన్ చేశారు అనగాని నాకు తెలుసు ఇదంతా మా అమ్మమ్మ ప్లాన్ అని కోపంగా ధాత్రి లోపలికి వెళ్ళబోతుంటే ఆగు నేను ఇంకా నీతో మాట్లాడడం పూర్తి కాలేదు అని అంటూ ఉంటే ఇంకేంటక్క పూర్తయ్యేది అని అడిగేసరికి ఒకసారి విను చివరి నిమిషంలో అయినా సరే నువ్వు నీ మనసులో మాట బయట పెడతావని ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుని బంధువులను పిలిచారు వరుణ్ పెళ్లి వాళ్ళ ఇంటి పరువు నీ మీద ఆధారపడుంది ధాత్రి అనగాని ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అని ఆశ్చర్యంగా అడిగింది. అవును వరుణ్కి నువ్వంటే చాలా ఇష్టం. నీకు ప్రేమ ఉంది కానీ నువ్వు ఆ ఫీలింగ్స్ నీ ఫ్రెండ్షిప్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అతని నమ్మకం. అందుకే ఇలా తనని వేరే అమ్మాయి పక్కన చూసినప్పుడైనా నువ్వు తొందరపడి నీ మనసులో మాట బయట పెడతావేమోనని ఇదంతా చేస్తున్నాడు అనగాని ధాత్రి ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడు చివరి నిమిషంలో నువ్వు గనక పంతాలకి పట్టింపులకి పోయి నీ మనసులో ఉన్న మాట బయట పెట్టడం లేట్ చేసావంటే మాత్రం వాళ్ళ పరువు పోతుంది అంది దక్ష. ఎందుకో తెలియదు కానీ దక్ష ఆ విషయం చెప్పినప్పటి నుంచి ధాత్రి మనసు బాగా తేలికైనట్టుగా అనిపించింది. ఇన్ని రోజులు ఎవరో గట్టిగా మనసుని పట్టుకున్నట్టుగా అనిపించింది కానీ ఇప్పుడు చాలా ఫ్రీగా ఫీలింగ్ వస్తూ ఉండడంతో దక్ష మాటలు వింటున్న ధాత్రికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నీకు ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. ఎంగేజ్మెంట్ అంటే 2 కుటుంబాల మధ్య తాంబూలాలు మార్చుకుంటారు కాబట్టి జనాలకి డౌట్ రాదు కానీ పెళ్లికి పెళ్లి కూతురు అవసరం అని చెప్పి దక్ష లోపలికి వెళ్ళిపోయింది. దక్ష మాటల గురించి ధాత్రి ఆశ్చర్యంగా ఆలోచిస్తూ అక్కడే చాలాసేపు నిలబడిపోతే ధాత్రి అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు లోపలికి రా అని వసుంధర పిలవడంతో వస్తున్నానత్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది ధాత్రి. లోపలికి వెళ్ళిన ఆమెకి సత్యవతి దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటే కాల్ రిసీవ్ చేసుకున్న ధాత్రికి ఏదో మీ అత్తని మామయ్యని రిసెప్షన్లో కలిసి వస్తానంటే ఒప్పుకున్నాను కానీ నువ్వు అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోయి అక్కడ నుంచే జాబ్ చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను, నోరు మూసుకుని ఇంటికి రా అనగానే వామ్మో మా అమ్మకి చెప్పకుండా జాబ్ చేస్తుంటేనే ఊరుకోవడం లేదు. అలాంటిది ఇంత పెద్ద విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంది. అప్పటికి కూడా వరుణ్ మీద తనకున్న ఫీలింగ్స్ తను రియలైజ్ అవ్వకపోవడంతో కాఫీ షాప్లో వరుణ్తో నవ్వుతూ మాట్లాడుతున్న అమ్మాయిని వరుణ్ పక్కన ఊహించుకోగానే టక్కున కళ్ళు తెరిచి చీచి అసలు వాళ్ళిద్దరి జోడీ ఏమీ బాగాలేదు అని అనుకోగానే వాళ్ళిద్దరి జోడీ బాగుంటే నీకేంటి, బాగాలేకపోతే నీకేంటి, నచ్చిన వాళ్ళు వాళ్ళైతే అని అంతరాత్మ అడిగేసరికి ఆశ్చర్యపోయింది ధాత్రి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.